టీడీపీ సీనియర్ నేత ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి అసెంబ్లీలో మీడియా పాయింట్ వద్ద మాట్లాడారు. గత ప్రభుత్వ మంత్రులు ఎమ్మెల్యేల భూదందాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయని అన్నారు. మదనపల్లిలో ప్రిన్సిపల్ సెక్రటరీ సిసోడియా స్వయంగా ఫిర్యాదులు స్వీకరించారని, అక్రమాలు బయటపడతాయని సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైల్స్ దగ్ధం చేశారని అన్నారు. ఈరోజు ఫస్ట్ టైం ఒక ఆనాటి మంత్రులు ఎమ్మెల్యేల భూదందాలు, ల్యాండ్ మాఫియా, దానికి ప్రిన్సిపల్ సెక్రటరీ సిసోడియా గారు పోయి మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం దగ్గర ఫిర్యాదులు తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే ఆ చేసిన భూ కుంభకోణాలకి ఆ సబ్ కలెక్టర్ కార్యాలయమే తగలబెట్టారు. ఇప్పుడు ఆ విచారణకి వెళ్ళిన సంస్థలకి వచ్చిన సమాచారం వీళ్ళ పెద్దల హస్తం ఉంది అని చెప్పేసి, దాంట్లో పొంగనూరు, తమ్మలపల్లి, పీలేరు, మదనపల్లి పెద్ద మనుషులు. అంటే ఒక చట్టం తెచ్చారు. 20 ఏళ్ల క్రితం పేదోళ్ల పొలాలుంటే అవి వాళ్ళకి శాశ్వత భూ హక్కు చట్టం అని పిఓటి అని చెప్పి ఒక యాక్ట్ తెచ్చారు. వీళ్ళు పేదోళ్ళు తిరిగిపోయినారు. వాళ్ళు అసలు పేదోళ్ళు, చదువులు లేనివాళ్ళు, వాళ్ళ దగ్గర 4 లక్షలకి 5 లక్షలకి 50 లక్షలు, ₹1,00,00,000 చేసే పొలాలు సంతకాలు తీసుకోవటం, అగ్రిమెంట్ అంటాం, పవర్ ఆఫ్ అటార్నీ తీసుకోవటం. వాళ్ళకి అగ్రిమెంట్కి పవర్ ఆఫ్ అటార్నీ కూడా తెలియదు. దాన్ని పర్మనెంట్ పట్టా చేసుకోవటం, వీళ్ళ పేర్లతో మార్చుకోవటం. ఇది రాష్ట్రంలో జరిగింది. మేము 20 ఏళ్ళు దాటిన 20 ఏళ్ళ కంటే ముందున్న పేదోళ్ల భూములు మీకు సర్వ హక్కులు ఇస్తాం, అమ్మే హక్కు ఇస్తాం, శాశ్వత హక్కు ఇస్తామని చెప్పి వాళ్ళని ముంచేసేసారు. అది ఇక్కడ జరిగింది. మొత్తం ఆ ఫైళ్ళు తగలబెట్టే దాని పరిస్థితి ఏంటంటే వాళ్ళ బతుకులు బయటపడిపోతాయి. ఆ పెద్దారెడ్డి ముఠా మళ్ళీ ఆయన జగన్మోహన్ రెడ్డికి సిగ్గు లేకుండా ఢిల్లీకి పోయి ధర్నా చేస్తానంటాడు. ఎక్కడ జగన్మోహన్ రెడ్డి మీ టైంలో వ్యవస్థలు ఎక్కడ బతికాయి అంట? అది రెవెన్యూ అయినా, గనుల శాఖ అయినా, ఏ శాఖ అయినా, ఎక్సైజ్ అయినా, మీ నాయకుల కాళ్ళ కింద నలిపేసేశారు. ఇది ఒక ఎగ్జాంపుల్. ఆనాటి మాజీ మంత్రి భూదందాకి సబ్ కలెక్టర్ కార్యాలయం తగలబెట్టారు. నెల్లూరులో ఆనాటి మంత్రి కోర్టులో ఫైళ్లు లేపేశాడు. అంటే ఎంత గొప్ప మంత్రుల గురించి చెప్పుకోవాలంటే, గతంలో చరిత్రలు ఒక్కొక్క మంత్రి గురించి చెప్పుకోవాలంటే, ఒక్కొక్క ముఖ్యమంత్రి గురించి చెప్పుకోవాలంటే, నీలం సంజీవి రెడ్డి అయినా, కాసు బ్రహ్మానందరెడ్డి అయినా ఏ ప్రాజెక్టులు తెచ్చారు, ఎన్టీ రామారావు గారు ఏం సృష్టించారు, చంద్రబాబు నాయుడు గారు ఏం క్రెడిట్ తెచ్చారని చర్చించుకునేది. ఇప్పుడు వీళ్ళని గురించి గొప్పలు చెప్పుకోవాలంటే, ఒకరు సబ్ కలెక్టర్ కార్యాలయం తగలబెట్టిస్తే మరొకరు కోర్టులోనే ఫైల్ దొంగతనం చేశారు. కోర్టులో ఫైల్ దొంగతనం చేసినప్పుడు ఆయన మంత్రి అయినాడు. ఏప్రిల్ 2, 3, 2022లో కరెక్ట్గా వారం రోజులకి ఫైల్ లేచింది. అప్పుడు ఆనాటి ఎస్పీ విజయరాజు ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాడు. ఎంత గొప్ప ప్రెస్ కాన్ఫరెన్స్ అంటే, ఐరన్ స్క్రాప్ దొంగతనం చేసేవాళ్ళు కోర్టులోకి పోయినారు. ఇద్దరు డాగ్ బార్కింగ్ చేసిన, ఆయన చెప్పిన భాష, కుక్క మొరిగింది, వాళ్ళ కోర్టులోకి పరిగెత్తారంట. ఆడ 15 కోట్లు ఉన్నాయి. ఆ కోర్టులోకే పరిగెత్తారంట. మళ్ళీ కుక్క మొరిగిందంట, మెద్ది మీదకి పోయినారంట, మళ్ళీ మొరిగిందంట. ఆ కోర్టులో ఉండే ఫైళ్లల్లో, 100 ఫైళ్లల్లో కాకానికి వద్దంటే ఫైలే పెరుక్కున్నారంట. అప్పుడు కుక్క సైలెంట్ అయిపోయిందంట, వాళ్ళు వెళ్ళిపోయినారంట ఆ రోజు. ఈరోజు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డి చెప్పాడు, ఆయన సెలవు ఇచ్చాడు, మాకు ఎలాంటి సంబంధం లేదు. ఎవరికి సంబంధం చెప్పండి? వేల ఫైళ్లు దగ్ధమయ్యే పరిస్థితికి ఎవరు కారణం చెప్పండి? నిన్నటి దాకా మీరే కదా ఏలింది, మీ రాజ్యం కదా.
అక్కడికి చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఎంటర్ అయ్యడానికి లేదుగా. నిన్న లా అండ్ ఆర్డర్ శ్వేతపత్రంలో చెప్పారు కదా, ఎన్ని కేసులు పెట్టించారు? వందలు. ప్రతి ఊర్లో తెలుగుదేశం ఎవరని చెప్పేసి అదర్స్ అని పెట్టేసి 100 మంది పెట్టారు. మీకు తెలియకుండా మదనపల్లి కోర్టులో ఫైళ్లు తగలబడతాయా? సో ఈ దుర్మార్గం ఇది. అందుకే ప్రజలు మీకు బుద్ధి చెప్పారు. ఢిల్లీకి పోయి బీజేపీలో చేరాలని ప్రయత్నం చేశారు. అది కూడా తిప్పికొట్టింది. ఈరోజు కథలు చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి పోయి ఢిల్లీలో ఆయన సోది చెప్తున్నాడు. కానీ ఇటువంటి వాళ్ళు చరిత్రహీనులుగా మిగిలిపోతారు. ఆయన నకిలీ పత్రాలు, కల్తీ మద్యం అన్నిట్లో ఆయనైతే, ఈయన వేల కోట్ల రూపాయల భూ కుంభకోణం అయితే ఏమని చెప్పుకుంటారు మీరు అని చెప్పేసి నేను అడుగుతుండా. డెఫినెట్గా నిందితులకి శిక్ష పడక తప్పదు. అక్కడ ఆయనకి తప్పదు, విచారణలో తేలుతుంది. నెల్లూరు కేసులో కూడా నేను పెట్టింది ఆ కేసు. నువ్వు ఫైల్ ఎత్తి వచ్చామో, పెట్టింది కేసు నేను. ఆ మాజీ మంత్రి కూడా తప్పించుకునే ప్రసక్తి లేదని చెప్పి ప్రజలందరూ ఇటువంటి దుర్మార్గుల పట్ల మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని చెప్పి నేను తెలియజేస్తాను.